మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే 3వ శ్రావణ సోమవారం. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు. మీరు ఊహించని డబ్బు వస్తుంది. మీకు ఉండే కష్టాలు, సమస్యలు, బాధలన్నీ కూడా పోతాయి. పరమేశ్వరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రాజయోగం పడుతుంది. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, శివయ్య అనుగ్రహంతో ఊహించినంత ఐశ్వర్యం వస్తుంది. మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీరభద్రపురం అనే ఒక అందమైన ఊరిలో ఎంతో ప్రాచీనమైన శివాలయం ఉండేది. ఆ దేవాలయం ఊరి ప్రజలకు కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు, అది వారి నమ్మకానికి, ఆశకు నిలయం. ఈ ఆలయానికి రుద్రయ్య అనే ఒక పూజారి ఉండేవాడు. అతను అపారమైన శివభక్తుడు. తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం రుద్రయ్యకు ఆ గుడిలోని రహస్యాలన్నీ తెలుసు. అందుకే ఆ గుడిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అదే ఊరిలో రాఘవరాజు అనే ఒక జమీందారు ఉండేవాడు. అతను చాలా దురాశాపరుడు. ఒకరోజు అతను తన నమ్మకమైన సేవకుడు వీరయ్యతో, వీరయ్య, నేను ఇటీవల ఒక మామిడి తోట చూశాను. ఆ తోట చాలా బాగుంది. అది కొనుక్కుంటే మనకు చాలా లాభాలు వస్తాయి. నా పెట్టెలో ఉన్న డబ్బులు తీసుకురా అని చెప్పాడు. అప్పుడు వీరయ్య, అయ్యా, మీ ఖర్చులన్నీ పోగా ఆ పెట్టెలో చిల్లర తప్ప ఏమీ మిగలలేదు. అవి కూడా రోజువారీ ఖర్చులకు మాత్రమే సరిపోతాయి. మరో 3 నెలల్లో మన దగ్గర రూపాయి కూడా ఉండదు అని చెప్పాడు. రాఘవరాజుకి కోపం వచ్చింది. అయితే ఏంటి, మన ఊరిలో జనం ఉన్నారు కదా, ఏదో ఒక పన్ను పేరుతో వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేద్దాం. ఆ డబ్బుతోనే ఆ తోటను కొంటాను అని దుర్మార్గమైన ఆలోచన చేశాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి ఊరి జనాన్ని ఎలా దోచుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు రుద్రయ్య తన భార్య కాత్యాయినితో ఇలా మాట్లాడుతున్నాడు. కాత్యాయిని, రేపు సోమవారం. ఇది చాలా పవిత్రమైన రోజు, శివరాత్రితో సమానం. రేపు మనం తెల్లవారుజామునే చీకటిగా ఉన్నప్పుడే స్వామివారికి అభిషేకం చేయాలి. కాత్యాయిని ఆశ్చర్యంగా, చీకట్లోనే ఎందుకు, అందరి ముందే చేస్తే అందరికీ పుణ్యం వస్తుంది కదా అని అడిగింది. రుద్రయ్య, లేదు కాత్యాయిని, అందరికీ ఈ రహస్యం తెలియకూడదు. మన గుడిలోని శివలింగం సాధారణమైనది కాదు, అది మరకతమణితో చేసినది. మార్గశిర సోమవారం నాడు ఆ లింగానికి అభిషేకం చేస్తే దాని చుట్టూ అద్భుతమైన వెలుగు వస్తుంది. అంతేకాదు, ఆ లింగం చుట్టూ బంగారం, డబ్బు ప్రత్యక్షమవుతాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను చాలా కాలంగా ఈ విషయాన్ని దాచిపెట్టి ఆ డబ్బును పేదలకు పంచుతున్నాను. ఈసారి కూడా అంతే చేద్దాం అని చెప్పాడు. ఆ మాటలు విన్న కాత్యాయిని ఆశ్చర్యపోయింది. మరోవైపు రాఘవరాజు వీరయ్య గ్రామంలో పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. అయ్యా, మీ ఆలోచన చాలా గొప్పది. చూడండి ఎంత డబ్బు వచ్చిందో. ఈ డబ్బుతో మనం 2 తోటలు కొనవచ్చు అని వీరయ్య సంబరపడ్డాడు. ఆ డబ్బుతో వాళ్ళు పక్క ఊరికి వెళ్ళి ఒక పెద్ద తోటను కొనుక్కుంటారు. మరుసటి రోజు ఉదయం వీరభద్రాపురం తిరిగి వస్తూ ఉన్నారు. అదే సమయంలో రుద్రయ్య, కాత్యాయిని గుడిలో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. ఇదిగో చూడు కాత్యాయిని, మా వంశానికి ఎన్ని తరాలుగా ఈ అదృష్టం వస్తుందో. మరికొద్ది క్షణాల్లో అభిషేకం పూర్తవుతుంది. అప్పుడు ఈ ఆలయం అంతా వెలుగుతో నిండిపోతుంది. ఈ మరకత శివలింగం నుంచి బంగారం, డబ్బు బయటకు వస్తాయి అని రుద్రయ్య చెప్పాడు. అతను చెప్పినట్లే గుడి అంతా వెలుగుతో నిండిపోయింది. అదే సమయానికి రాఘవరాజు, వీరయ్య గుడి దగ్గరగా వెళ్తూ ఉన్నారు. ఆ వెలుగును చూసి ఆశ్చర్యపోయారు. అయ్యో, గుడి అంతా ఇంత వెలుగుతో నిండిపోయింది ఏంటి? గుడి తెరిచే సమయం కూడా కాదు, లోపల ఎవరో ఉన్నారు, వెళ్ళి చూద్దాం అని వాళ్ళిద్దరూ గుడిలోనికి వెళ్ళారు. స్తంభం వెనుక దాక్కుని రుద్రయ్య, కాత్యాయిని పూజలు చేయడాన్ని గమనిస్తారు. ఈ పూజలు ఏంటి, ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేస్తున్నారు, ఇందులో ఏదో రహస్యం ఉంది అని అనుకుంటారు. రుద్రయ్య చెప్పినట్టుగా శివలింగం నుంచి బంగారము, డబ్బు బయటకు వస్తాయి. అది చూసి కాత్యాయిని ఆశ్చర్యపోయింది. అలాగే దక్కుని ఉన్న రాఘవరాజు, వీరయ్య కూడా ఆశ్చర్యపోతారు. చూసావా కాత్యాయిని, స్వామివారు మనకు ప్రసాదంగా ఈ డబ్బును ఇచ్చారు. ఈ రోజునే కాదు, రేపు కూడా ఇలాగే జరుగుతుంది. ఈ డబ్బును మనం పేదవాళ్లకు పంచుదాం. అప్పుడే శివయ్య అనుగ్రహం మనకు దొరుకుతుంది అని రుద్రయ్య అన్నాడు.
వారి గుడి నుంచి వెళ్ళిపోగానే రాఘవయ్య రాజు వీరయ్య బయటకు వచ్చి మనకు మన గుడి రహస్యం తెలిసిపోయింది. రేపు ఇదే సమయానికి గుడికి వద్దాం. రుద్రయ్య అతని భార్య పూజలు చేశాక డబ్బు బంగారం బయటకు వచ్చినప్పుడు వాళ్లను చంపి ఆ డబ్బు బంగారంతో విదేశాలకు పారిపోదాం అని దుర్మార్గమైన ఆలోచన చేస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున రుద్రయ్య కాత్యాయని గుడికి వెళ్తారు. వారిని అనుసరిస్తూ రాఘవరాజు వీరయ్య కూడా లోపలికి వెళ్ళి స్తంభం వెనుక దాక్కుంటారు. కాత్యాయని ఈరోజు కాస్త ఆలస్యమయ్యింది. సూర్యోదయానికి ముందే పూజ పూర్తి చేయాలి. నువ్వు పూలతో మాల తయారు చెయ్యి, నేను అభిషేకం చేస్తాను అని రుద్రయ్య అంటాడు. రుద్రయ్య అభిషేకం పూర్తి చేసి కాత్యాయని కట్టిన పూలమాలతో శివలింగాన్ని అలంకరిస్తాడు. పూజ పూర్తి అవ్వగానే గుడి అంతా వెలుగుతో నిండిపోతుంది. శివలింగం నుంచి బంగారము డబ్బు బయటకు వస్తాయి. అది చూసి దాక్కున్న రాఘవరాజు వీరయ్య బయటకు వస్తారు. ఈ బంగారం డబ్బు కోసమే మేము ఇంత సమయం ఎదురు చూస్తున్నాం. దీన్ని అమ్మితే కోట్లు వస్తాయి అని రాఘవరాజు సంబరపడ్డాడు. రుద్రయ్య, వద్దు రాఘవయ్య, ఇది పేదల కోసం ఉద్దేశించిన డబ్బు. దయచేసి జోక్యం చేసుకోవద్దు, ఇది మీకు మంచిది కాదు అని హెచ్చరించాడు. కానీ రాఘవరాజు వినిపించుకోకుండా ఆ డబ్బు బంగారాన్ని ఒక సంచిలో వేసుకున్నాడు. దేవుడి డబ్బు అంటూ ఏమీ ఉండదు, డబ్బు ఎప్పుడూ డబ్బే అని రాఘవరాజు అహంకారంతో అన్నాడు. అంతేకాకుండా ఈ డబ్బు శివలింగం నుంచి వచ్చింది, అంటే ఈ శివలింగం కింద ఇంకా చాలా డబ్బు ఉండాలి అని అనుకుని అక్కడే ఉన్న త్రిశూలంతో శివలింగాన్ని తవ్వటం మొదలుపెట్టాడు. శివయ్య, ఈ దుర్మార్గులు గుడిని నాశనం చేయాలని చూస్తున్నారు, దయచేసి వీరిని శిక్షించు అని రుద్రయ్య వేడుకున్నాడు. రుద్రయ్య వేడుకోగానే మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. చాలా కోపంగా ఉన్న శివుడు, మూర్ఖుల్లారా, డబ్బు కోసం దైవాన్నే నాశనం చేయాలనుకుంటున్నారా? మీలాంటి వారిని నేను విడిచిపెట్టను అని చెప్పి తన త్రిశూలంతో రాఘవయ్య రాజు వీరయ్యలను సంహరించాడు. అలాగే రుద్రయ్య కాత్యాయనిని కాపాడాడు. స్వామి, సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడినందుకు ధన్యవాదాలు. ఈ డబ్బును పేదలకు పంచుతాను అని రుద్రయ్య చెప్పాడు. శివుడు వారిద్దరిని ఆశీర్వదించి కైలాసానికి వెళ్ళిపోయాడు. రోజు ఒక ఆవును కాపాడడానికి శివుడు ఎందుకు వచ్చాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒక అందమైన పల్లెటూరులో రామారావు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రామారావుకు 2 ఆవులు ఉండేవి. వాటిల్లో ఒకటి లక్ష్మి, మరి ఒకటి గంగ. ఈ గంగ అనే ఆవుకు శివుని పట్ల చెప్పలేనంత భక్తి. రామారావుకు దేవుడంటే అస్సలు నమ్మకం లేదు. అతను పూర్తి నాస్తికుడు. ప్రతిరోజు ఉదయం గంగ తన తోటి ఆవు లక్ష్మితో పాటు మేత మేయడానికి పొలానికి వెళ్ళేది. ఒకరోజు లక్ష్మి గడ్డి తింటూ, గంగా, ఈ గడ్డి ఎంత రుచిగా ఉందో, నువ్వు కూడా త్వరగా వచ్చి తిను అని అంది. దానికి గంగ, లేదు లక్ష్మి, నేను మొదట గుడికి వెళ్ళి మహాశివుణ్ణి పూజించాలి, ఆ తర్వాతే నేను ఆహారం తింటాను అని చెప్పింది. లక్ష్మి ఆశ్చర్యంతో, ఏంటి గంగా, మనలాంటి జీవులు గుడిలోనికి వెళ్ళడానికి వీలు ఉండదు కదా, అందులోనూ మన యజమాని రామారావుకు దేవుడంటే అస్సలు నచ్చదు. అతను ఈ విషయం తెలిస్తే చాలా కోపడతాడు. ఇన్ని రోజులుగా ఎవరికీ తెలియకుండా నువ్వు గుడికి ఎలా వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు గంగ ఒక రహస్యం చెప్పింది. నేను ఊరిలోని పెద్ద గుడికి వెళ్ళటం లేదు లక్ష్మి. పొలాల పక్కనే ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో ఒక గుహలో చిన్న శివలింగం ఉంది. నేను ప్రతిరోజు అక్కడికే వెళ్తాను. అక్కడున్న శివలింగాన్ని దర్శించుకుని పూజ చేస్తాను. ఇప్పుడు కూడా నేను అక్కడికే వెళ్ళాలి. అలా చెప్పి గంగ ఆవు పొలాలకు దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళింది. గుహలోకి వెళ్ళి శివుడిని చూసి చాలా సంతోషించింది. స్వామి, ఈరోజు నాకు దర్శన భాగ్యం కలిగించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నా గర్భంలో పెరుగుతున్న శిశువును కాపాడండి, పుట్టబోయే నా బిడ్డకు కూడా శివభక్తిని ప్రసాదించండి అని వేడుకుంది. గంగ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడే ఉన్న కొన్ని అందమైన పూలను శివుడికి సమర్పించి తన పూజ పూర్తి చేసుకున్న తర్వాత గంగ ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చింది. లక్ష్మి గంగను చూసి, అయ్యో గంగ, ఏంటి నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావు? నీ అదృష్టం కొద్దీ మన యజమాని రామారావు ఇంకా ఇంటికి రాలేదు. లేకపోతే నీ గురించి నానా రకాల ప్రశ్నలు అడిగేవాడు. నేను సమాధానం చెప్పలేకపోతే నన్ను కొట్టేవాడు కూడా అని అంది. అవును లక్ష్మి, నన్ను క్షమించు. ఈరోజు కాస్త ఆలస్యంగా పూజకు వెళ్ళాను కాబట్టి ఆలస్యంగా వచ్చాను. ఇకపై ఇంత ఆలస్యంగా వెళ్ళనులే అని గంగ చెప్పింది. లక్ష్మి నవ్వుతూ, జరిగిందేదో జరిగిపోయిందిలే, కనీసం ఇప్పుడు ఈ గడ్డి తిని ఆకలి తీర్చుకో.
నువ్వు గర్భవతివి అన్న విషయం పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. పూజ చేయటం పూర్తయింది కదా, ఇక ఆహారం తిను అని చెప్పింది. అలా గంగ గడ్డిని తిని విశ్రాంతి తీసుకుంది. మరోవైపు రామారావు ఊరిలో అందరికీ పాలు పోసి ఇంటికి వచ్చాడు. అతని భార్య రంగమ్మ అతని కోసం ఎదురు చూస్తుంది. రండి రామారావు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. మీరు తిన్నాక నేను బయటికి వెళ్ళాలి అని రంగమ్మ అంది. రామారావు ఆశ్చర్యంగా బయటికి ఎందుకు, బయట ఏమైనా పని ఉందా అని అడిగాడు. అవును, ఈరోజు శ్రావణ సోమవారం అట. నా స్నేహితురాలైన లలిత ఇంట్లో శివపూజ పెట్టుకుంది. సాయంత్రం పూజ మొదలవుతుంది. పాపం లలిత ఒక్కతే అన్ని పనులు చేసుకోలేదు. కాస్త సహాయం కోసం రమ్మని చెప్పింది. ఇప్పుడే నేను లలిత వద్దకు వెళ్ళి సహాయం చేయాలని అనుకుంటున్నాను అని రంగమ్మ చెప్పింది. రామారావు కోపంగా, లేదు, నువ్వు లలిత ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడు. అయ్యో ఎందుకండి, ఎందుకలా అంటున్నారు? లలిత నాకు మంచి స్నేహితురాలు. మీకు కూడా తెలుసు కదా, లలిత మనకు ఎన్నోసార్లు డబ్బు సహాయం కూడా చేసిందని. అలాంటి నా స్నేహితురాలు సహాయం కోసం పిలిస్తే నేను వెళ్లకుండా ఎలా ఉంటాను చెప్పండి అని రంగమ్మ బాధగా అడిగింది. నిజమే, లలిత ఎంతో మంచిది. ఎన్నోసార్లు మనకు డబ్బు సహాయం కూడా చేసింది కూడా. కానీ నాకు ఈ దేవుడంటే అస్సలు ఇష్టం లేదు. దేవుడికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో నేను పాల్గొనను. నువ్వు నా భార్యవు కాబట్టి నువ్వు కూడా దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అందుకే నువ్వు పూజకు వెళ్ళడానికి వీలు లేదు. పూజకు సంబంధించిన పనుల్లో సహాయం చేయడానికి కూడా వీల్లేదు అని రామారావు తన భార్య రంగమ్మతో ఖరాఖండిగా చెప్పాడు. రంగమ్మ చాలా బాధపడింది. ఇదంతా గోశాలలో ఉన్న లక్ష్మి, గంగ ఆవులు వింటున్నాయి. లక్ష్మి ఆశ్చర్యంగా, నాకు అర్థం కాని విషయం ఏమిటంటే అసలు ఈ యజమానికి దేవుడంటే ఎందుకు ఇష్టం లేదు. దేవుడి పేరు ఎత్తితే చాలు ఇలా మండిపడిపోతూ ఉంటాడు. ఎందుకో నాకైతే అర్థం కావటం లేదు అని అంది. అప్పుడు గంగ, ఈయన ఎందుకు ఇలా చేస్తాడో నాకు బాగా తెలుసు. ఒకరోజు మన యజమాని అతని స్నేహితునితో చెప్తూ ఉంటే విన్నాను. విషయం ఏమిటంటే మన యజమాని చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడట. అప్పటి నుండి ఆ దేవుడిని ద్వేషించటం మొదలుపెట్టాడు. ఆ దేవుడే అతని తల్లిదండ్రులను అతని నుండి దూరం చేశాడని అతను అనుకుంటూ ఉంటాడు అని చెప్పింది. ఇదైతే చాలా తప్పు కదా గంగ, దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు కదా అని లక్ష్మి అంది. ఆ విషయమైతే మనకు తెలుసు కానీ ఈ మూర్ఖులైన మనుషులకు ఎందుకు తెలుస్తుంది చెప్పు అని గంగ అంది. అలా గంగ, లక్ష్మి ఆవులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మి ఆవు నిద్రలేచి గంగ ఆవును కూడా నిద్రలేపింది. మరోవైపు రామారావు పాలు పిండి వాటిని ఊరిలో ఉన్న వారికి అందించడానికి వెళ్ళాడు. ఇదిగో గంగ, వెంటనే గుడికి వెళ్ళి వచ్చే, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కాస్త జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకంటే ప్రస్తుతం నువ్వు గర్భవతివి. నేను గుర్తు చేయటమే గాని నువ్వు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోతున్నట్టున్నావు అని లక్ష్మి అంది. లేదు లేదు, నేను ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. అన్నీ గుర్తున్నాయి. నిజానికి నా గర్భంలో పెరుగుతున్న శిశువు కోసమే నేను మహాదేవుని వద్దకు వెళ్తున్నాను. ఆయన్ని కోరుకుంటున్నాను, పుట్టబోయే బిడ్డకు కూడా శివభక్తి కలిగించమని అని గంగ ఆవు లక్ష్మితో చెప్తుంది. గంగ అడవిలో ఉన్న గుహలోనికి వెళ్ళి శివలింగానికి ప్రదక్షిణలు చేస్తూ ఉంది. మరోవైపు రామారావు ఇంటింటికి వెళ్ళి పాలు పోస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి రామారావుతో, రామారావు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిన్న ఉదయం నేను మీ ఆవును అడవి వైపు వెళ్తూ చూశాను అని అన్నాడు. రామారావు కోపంగా, ఎవరిని చూసి ఎవరు అనుకున్నారోనయ్యా, నా ఆవు ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. నేను ఆహారాన్ని కూడా ఇంటి దగ్గరికే తీసుకువెళ్తాను. నా ఆవు బయటికి ఎందుకు వెళ్తుంది చెప్పండి అని అన్నాడు. అరే లేదు, నేను నీకు ఎందుకు అబద్ధం చెప్తాను. నిన్న సరిగ్గా ఇదే సమయానికి నీ ఆవుల్లో ఒక ఆవు అడవి వైపుగా వెళ్ళటం నేను చూశాను. కావాలంటే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి చూడు, ఖచ్చితంగా కేవలం ఒక్క ఆవు మాత్రమే ఉంటుంది అని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి మాటలతో రామారావుకు అనుమానం కలిగింది. రామారావు వెంటనే ఇంటికి వెళ్ళాడు. గోశాలలో కేవలం ఒక ఆవు మాత్రమే ఉంది. ఇదిగో లక్ష్మి, గంగ ఎక్కడికి వెళ్ళింది? గంగ ఇంట్లో లేదేంటి అని కోపంగా అడిగాడు. లక్ష్మి భయంతో తనకు ఏమీ తెలియదు అన్నట్లు తల ఊపింది. ఇది చూసి రామారావుకు చాలా కోపం వచ్చి లక్ష్మి ఆవును కొట్టాడు. రామారావు ఆ తర్వాత ఆ వ్యక్తి చెప్పిన చోటుకి వెళ్ళాడు. నేరుగా అడవిలో ఉన్న గుహలోనికి వెళ్ళాడు. అక్కడ గంగ శివునికి ప్రదక్షిణలు చేస్తూ ఉండటం చూసి,
ఇదన్నమాట సంగతి. ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది ఇది. అయినా నీకు తెలుసు కదా నాకు ఈ దేవుడంటే ఇష్టం లేదని అని కోపంగా అరిచాడు. గంగ ఆవు అలా నించుని ఉంది. రామారావు మరింత ఆగ్రహించి, ప్రతిరోజు నేను నీకు ఆహారం పెట్టాలి. నీకు ఆరోగ్యం బాగోలేకపోతే నేనే నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. నువ్వు ప్రస్తుతం గర్భవతివి కాబట్టి నిన్ను మరింత జాగ్రత్తగా కాపాడుతున్నాను. కానీ నువ్వేమో నా మాటలు అస్సలు పట్టించుకోవటం లేదు. నాకు ఇష్టం లేని పనులన్నిటినీ చేస్తూ ఉన్నావు. నిన్ను అస్సలు విడిచిపెట్టను అంటూ ఒక కర్ర తీసుకొని గంగ ఆవును కొట్టడం మొదలుపెట్టాడు. గంగ ఆవు గట్టిగా కేకలేస్తూ ఉంటుంది. ఇంతలో శివలింగంలో నుండి మహాశివుడు ప్రత్యక్షమవుతాడు. మహాశివుడు ఎంతో కోపంగా ఉన్నాడు. ఎంత ధైర్యం నీకు, నా భక్తురాలిని హింసిస్తావా? గోవును, అందులోనూ గర్భవతిని ఇలా హింసించకూడదన్న జ్ఞానం కూడా నీకు లేదా? నువ్వు మూర్ఖుడివి. కర్మను అర్థం చేసుకోలేని వారే నీలా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. నీ తల్లిదండ్రులు వారు చేసుకున్న కర్మల కారణంగా చనిపోయారు. కానీ నువ్వేమో నేనే వారిని సంహరించినట్టుగా ఊహించుకుంటున్నావు. ఏ వ్యక్తి అయినా తన కర్మ ఆధారంగానే పుడతాడు. ఇక కర్మ ఆధారంగానే మరణాన్ని పొందుతాడు. ఇది అర్థం చేసుకోలేని వాడు ఒక మూర్ఖుడు. అలా మహాశివుడు రామారావుని మందలించాడు. మహాశివుడి మాటలు విన్న రామారావుకు బుద్ధి వచ్చింది. తాను చేసిన తప్పు ఏమిటో అతనికి అర్థమైంది. నేను చేసిన తప్పు ఏమిటో నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నేను మూర్ఖత్వం కారణంగా మీకు దూరమయ్యాను. స్వామి, దయచేసి నన్ను క్షమించండి. అంతేకాదు, నేను ఈ గంగను ఇంత హింసించి ఉండకూడదు. గంగా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో వేడుకున్నాడు. మహాశివుడు రామారావును క్షమించాడు. ఇకపై గోవులను హింసించకు, అలాగే భక్తులను కూడా హింసించకు. దేవుడికి పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ భక్తుడికి మాత్రం ఎప్పుడూ హాని కలిగించకూడదు అని ఉపదేశించి అక్కడి నుండి మహాశివుడు మాయమైపోయాడు. అప్పటి నుండి రామారావు మహాశివునికి పూజలు చేయటం మొదలుపెట్టాడు. ఇక గంగా ఆవు కూడా నిత్యం మహాశివుణ్ణి పూజించుకుంటూ ఉండేది. రామారావు జీవితంలో వచ్చిన ఈ మార్పు అతనిని ఒక మంచి మనిషిగా, భక్తుడిగా మార్చింది. అలాగే ఈరోజు పిసినారి భక్తురాలైన సావిత్రి కథను వింటే చాలు, పేదరికం పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా ఒక నగరంలో సావిత్రి అనే ఒక మహా ధనవంతురాలు ఉండేది. ఆమె భవంతి ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఇంద్రభవనాన్ని తలపించేలా ఉండేది. ఆమె ఒంటిపై ఉన్న నగల కాంతి సూర్యుడిని సైతం సిగ్గుపడేలాగా చేసేది. ఆమెకు సంపదతో పాటు శివునిపై అపారమైన భక్తి కూడా ఉండేది. రోజు గంటల తరబడి శివుడికి పూజలు చేసేది. నుదుట ఎప్పుడూ విభూతి రేఖలు మెరుస్తూ ఉండేవి. సోమవారం రోజు మాత్రం తప్పనిసరిగా పూజలు చేసేది. కానీ ఆమెలో ఒక పెద్ద చెడు గుణం పాతుకుపోయి ఉంది. అది పరమ పిసినారితనం. ఆమె రక్తంలోనే లోభం కలిసిపోయింది. రూపాయి ఖర్చు చేయాలంటే ఆమె ప్రాణం పోయినంతగా విలవలలాడిపోయేది. ఆమె కొడుకు పేరు శివయ్య. చాలా శాంత స్వభావి. కోడలు రాణి. పేరుకు తగ్గట్టే సుగుణాల రాశి. అత్తగారి పిసినారితనాన్ని చూస్తూ ఆమె మౌనంగా బాధపడేది. కానీ ఎప్పుడూ ఎదురు చెప్పేదే కాదు. ఒక పవిత్రమైన సోమవారం ఉదయం సావిత్రి స్నానం చేసి పట్టుచీర కట్టుకుని పూజామందిరంలోనికి అడుగుపెట్టింది. రాణి అప్పటికే అన్నీ సిద్ధం చేసి ఉంచింది. రాణి వెండి ప్రమిదలో దీపారాధన కోసం నూనె పోయబోతూ ఉండగా సావిత్రి అరిచింది. ఆగవే, అంత నూనె ధారగా పోస్తున్నావేంటి? దీపం అంటే కొద్దిగా వెలిగించితే చాలు. దేవుడికి మన భక్తి ముఖ్యం, కానీ ఈ నూనె కాదు కదా, అంతా వృధా అని కసురుకుంది. ఆ మాటలు విన్న రాణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. క్షమించండి అత్తయ్య, స్వామికి సమర్పించే దానిలో కూడా మనం ఇలా లెక్కలు చూసుకోకూడదు కదా అని నెమ్మదిగా అంది. చాలు చాలు, నీ నీతులు చెప్పకు. నేను ఏది పెట్టినా నా శివుడు స్వీకరిస్తాడు. ఆడంబరాలతో శివుణ్ణి మెప్పించాలని చూసే మూర్ఖురాలిని కాదు నేను అని సావిత్రి గర్వంగా చెప్పి ఒక వాడిపోయిన పువ్వును శివలింగంపై ఉంచి పూజ మొదలుపెట్టింది. నైవేద్యం పేరుతో బంగారు పళ్ళెంలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టింది. రాణి ఆ దృశ్యాన్ని చూసి, ఓ పరమేశ్వర, నా అత్తగారికి మంచి మనసును ప్రసాదించు తండ్రి. సంపద శాశ్వతం కాదని, దానం చేసే గుణమే గొప్పదని ఆమె గ్రహించేలాగా చెయ్యి తండ్రి అని మనసులోనే వేడుకుంది. కైలాసంలో ధ్యానంలో ఉన్న పరమశివుడు రాణి ఆర్తనాదాన్ని విన్నాడు. సావిత్రి భక్తిలోని డొల్లతనాన్ని, ఆమె గుండెలోని పిసినారితనాన్ని గమనించాడు. ఆమెకు గుణపాఠం నేర్పించాలని, ఆమెలోని అజ్ఞానమనే చీకటిని తొలగించాలని నిర్ణయించుకున్నాడు.
కొద్దిసేపటికే సావిత్రి ఇంటి ముందుకు ఒక వృద్ధ భిక్షగాడు వచ్చాడు. అతని బట్టలు చెరిగిపోయి ఉన్నాయి. శరీరం ఆకలితో నకనకలాడిపోతుంది. కళ్ళు లోపలికి పీకుపోయి ఉన్నాయి. కర్ర సహాయంతో బలహీనంగా అడుగులు వేస్తూ, భవతీ భిక్షాందేహి, 3 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఆకలితో ప్రాణం పోతుంది. దయచేసి కాస్తంత అన్నం పెట్టమ్మా అని దీనంగా అడిగాడు. వంటగదిలో రాణి వండిన పదార్థాల సువాసన ఇల్లంతా గుబాళిస్తోంది. కానీ సావిత్రి ముఖం చిట్లించి, అన్నమా, అయ్యో ఈరోజు ఇంట్లో ఏమీ వండనే లేదే, అందరూ ఉపవాసం, ఇదిగో ఈ నీళ్లు తాగి వెళ్ళు అని అబద్ధం చెప్పి ఒక చెంబుతో నీళ్లు ఇచ్చింది. ఆ భిక్షగాడు మౌనంగా ఆ నీళ్లు త్రాగి ఆమె వైపు ఒక్కసారి చూసి నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సావిత్రి వంటగదిలోనికి వెళ్ళి చూడగా నిలువెల్ల గజగజ వణికిపోయింది. వండిన పదార్థాలతో నిండుగా ఉన్న పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్క మెతుకు కూడా లేదు. అయ్యో, నా వంట ఏమయ్యింది? రాణి, నువ్వేమైనా దాచిపెట్టావా అని కేకలు వేసింది. కానీ ఆమెకు లోపల భయం మొదలైంది. మరుసటి రోజు అదే భిక్షగాడు మళ్ళీ వచ్చాడు. ఈసారి అతని కళ్ళల్లో అంతులేని దుఃఖం ఉంది. అమ్మా, నిన్న ఆకలితో వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి నా భార్య చలికి తట్టుకోలేక చనిపోయింది. కనీసం ఆమె శవాన్ని కప్పెట్టడానికైనా ఒక పాత చీర దానం చెయ్యమ్మా అని ఏడుస్తూ వేడుకున్నాడు. సావిత్రికి జాలి కలగలేదు, పైగా విసుగొచ్చింది. పాత చీరల? నా దగ్గర అలాంటివేమీ లేవు. నా పట్టు చీరలు నీలాంటి వాళ్లకు ఇవ్వడానికి కాదు. పో, ఇక్కడి నుంచి పో అని కఠినంగా తరిమేసింది. అతను మౌనంగా వెనుదిరిగాడు. సావిత్రి తన గదిలోనికి వెళ్ళి నిలువుటద్దం ముందు నిలబడి తన విలువైన పట్టు చీరల బీరువాను తెరిచి చూసింది. అంతే, ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. వందలాది పట్టు చీరలతో నిండుగా ఉండాల్సిన బీరువా పూర్తిగా ఖాళీగా ఉంది. లోపల కనీసం ఒక్క దారపు పోగు కూడా లేదు. ఆమెకు కళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. 3వ రోజు ఆ భిక్షగాడు పిచ్చివాడిలా ఏడుస్తూ తల బాదుకుంటూ వచ్చాడు. అయ్యో దేవుడా, అమ్మా, నా భార్య పోయింది. ఇప్పుడు నా ఒక్కగానొక్క కొడుకు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నా గతి ఏంటి తల్లి అని గుండెలు పగిలేలాగా రోదించాడు. ఆ మాటలు విన్న మరుక్షణమే అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న సావిత్రి కొడుకు శివయ్య అమ్మా అని పిలుస్తూ ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు. అతనిలో చలనం లేదు, శ్వాస లేదు. సావిత్రి ప్రపంచం ఒక్కసారిగా తలా తునకలయ్యింది. శివ, కన్నా అంటూ కొడుకుపై పడి బోరున విలపించింది. తన పిసినారితనం, తన అహంకారం, తన కఠినత్వం ఒక్కొక్కటిగా ఆమె కళ్ళ ముందు కదిలాయి. ఆ వచ్చింది సామాన్య భిక్షగాడు కాదు, నా భక్తిని పరీక్షించడానికి వచ్చిన ఆ పరమశివుడే. అయ్యో, ఎంత మూర్ఖురాలిని! నా సంపద, నా చీరలు పోయినా బుద్ధి రాలేదు. ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణమైన కొడుకునే దూరం చేసుకున్నాను అని తలబాదుకుంది. ఆమెలోని అహంకారం పగిలిపోయింది. గర్వం కరిగిపోయింది. పిసినారితనం పశ్చాత్తాపపు కన్నీటిలో కొట్టుకుపోయింది. వెంటనే లోపలికి పరుగున వెళ్ళి ఒక పెద్ద పళ్ళెంలో పండ్లు, పూలు, కొత్త వస్త్రాలు ఉన్న ధనాన్ని తీసుకుని వీధుల్లోనికి పరిగెత్తింది. భిక్షగాడి కాళ్లపై పడి, స్వామి మహాదేవ, నన్ను క్షమించు. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను గుర్తించలేకపోయాను. నా ధనమదం నా కళ్ళను కప్పేసింది. నీకు పెట్టని ఈ సంపద నాకు వద్దు. నిన్ను అలంకరించని ఈ ప్రాణం నాకు వద్దు. దయచేసి నా బిడ్డ ప్రాణాలను నాకు భిక్షగా పెట్టు తండ్రి అని వేడుకుంది. ఆమెలోని పరివర్తనకు ఆర్తికి శివుడు చలించిపోయాడు. భిక్షగాడి రూపం మాయమే. ఆ స్థానంలో దివ్యమైన కాంతితో, చేతిలో త్రిశూలంతో, ప్రశాంతమైన వదనంతో సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. సావిత్రి, లే, మానవ సేవే మాధవ సేవ. నాకు చేసే ఆడంబర పూజల కన్నా అవసరంలో ఉన్న జీవికి చేసే సహాయమే నాకు అత్యంత ప్రీతికరమైనది. నీ గుండెలో కరుణ లేనప్పుడు నీ పూజలకు అర్థం లేదు. నీ తప్పును నువ్వు గ్రహించావు. నీలోని అజ్ఞానం తొలగిపోయింది. ఇదే నేను నీ నుంచి కోరుకున్నది అని ప్రసన్నంగా పలికి శివయ్య తలపై తన అభయహస్తాన్ని ఉంచాడు. వెంటనే శివయ్య నిద్రలో నుంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. ఆ రోజు నుండి సావిత్రి పూర్తిగా మారిపోయింది. తన ఆస్తిని పేదల కోసం, ఆర్తుల కోసం ధారపోసింది. అన్నదాన సత్రాలు కట్టించింది. ఎందరో పేదలకు అండగా నిలిచింది. నిజమైన భక్తి అంటే ఆడంబరంతో కాదు, ఆర్తితో ఉందని తెలుసుకుని తన మిగిలిన జీవితాన్ని సార్థకతం చేసుకుంది. అదేవిధంగా శ్రావణ సోమవారం సందర్భంగా శివ భక్తులను హింసిస్తే ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, శివయ్యే మిమ్మల్ని రక్షిస్తాడు. కష్టాలు, సమస్యలన్నీ కూడా పోతాయి. అపర కుబేరులుగా మారిపోతారు. పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు.
అతడు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆనాటి నుండి శివభక్తి పారాయణుడై ఎప్పుడూ శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అని తలుచుకునేవాడు. ఆ స్వామి దయవలన శివదాసుకి ఆ ఊరి జమీందారు శేషయ్య ఇంట్లో గుమస్తా ఉద్యోగం దొరికింది. అందుకు శివదాసు ఎంతో సంతోషించాడు. బ్రతికి ఉన్నంతకాలం ప్రతిరోజు క్రమం తప్పకుండా శివుణ్ణి అభిషేకం చేస్తానని అనుకున్నాడు. ఆ ప్రకారం ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లోని శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయటం ప్రారంభించాడు. శివదాసు తనకు ఎన్ని పనులు ఉన్నా అభిషేకం మాత్రం మరిచేవాడు కాదు. ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవటం ఆలస్యమైన తెల్లవారుజామునే లేచి తప్పక అభిషేకం చెయ్యందే కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కూడా కాదు. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనేవాడు. శివదాసు అంచలంచల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి అతడి జీవితం సాఫీగా సాగిపోయేలాగా అనుగ్రహించాడు. రోజులు ఇలా జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. ఉదయానికి కూడా తగ్గలేదు. శివదాసు ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైన నీరు తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారు ఇంటికి చేరుకున్నాడు. వర్షం జోరుగా పడుతూ ఉండటంతో కొంచెం ఆలస్యమైంది. లేటుగా వచ్చిన శివదాసును చూస్తూనే జమీందారు గారు గట్టిగా అరుస్తూ, ఏరా ఎందుకింత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అన్నాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు. జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాడటం గమనించిన పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది. పరమశివుడు ఎంతటి భక్త వత్సలుడంటే తన భక్తులను ఎవరైనా సరే పల్లెత్తి మాట అన్నారంటే ఊరుకోడు. ప్రతినిత్యం తననే తలుస్తూ నిత్యం అభిషేకం నిర్వహించే శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారుపై పరమేశ్వరునికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఆ విధంగా ఆ మహాశివుని ఆగ్రహానికి లోనైన జమీందారుకు మరునాడే తీవ్రమైన పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడ్డాడు. కొద్ది కాలానికి అతని ఐశ్వర్యం అంతా కూడా హరించింది. ఇలా ఎందుకు జరిగిందో అతడికి అర్థం కాలేదు. ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు గలవాడని, జబ్బునైనా సరే నయం చేయగలడని జనం చెప్పుకున్నారు. జమీందారు భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతడు దయతలచి జమీందారును చూడడానికి ఇంటికి వచ్చాడు. ఒక్కసారి కన్నులు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అన్నాడు, నాయనా, నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసును అనవసరంగా దూషించావు. పరమేశ్వరునికి ఎంతో ప్రియభక్తుడైన అతడిని ఆ విధంగా దూషించటం వలన ఆ స్వామి ఆగ్రహానికి లోనయ్యావు. అందువలనే ఈ అనర్థాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి, అమ్మా, ఆ శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించమని అన్నాడు. అప్పుడు పరమశివుడు సంతోషిస్తాడని, మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాడు. ఆ మరుసటి నాడే శివదాసును జమీందారు దంపతులిద్దరూ కూడా వారింటికి పిలిచి తమ తప్పును మన్నించమని వేడుకున్నారు. అతడి కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ కూడా తలపై చల్లుకున్నారు. అంతే, జమీందారు అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోయింది. సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిల్చున్నారు. ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో సంతోషపడి శివదాసుకు నమస్కరించి ఆ పరమేశ్వరుని ఎన్నో విధాలా స్తుతించారు. జమీందారు అటు తర్వాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు. ఆ ఊరిలో చక్కటి శివాలయాన్ని నిర్మించి జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. అలాగే ఈరోజు కాళిదాసు ఒక సమస్యను ఎలా పరిష్కరించాడో తెలిపే ఈ కథను వింటే చాలు, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, రాజయోగం పడుతుంది. మాలవ దేశంలోని ఒక గ్రామంలో 2 బాలురు చిన్నతనం నుండి ఒకే చోట చదువుకుంటూ స్నేహంగా ఉండేవారు. వారిద్దరూ ఇంకా చదువుకోవాలనే ఆశతో కాశీకి వెళ్ళి అక్కడ ఇద్దరూ కూడా ఒక గురువు దగ్గరనే విద్యాభ్యాసము చేస్తూ ఉండేవారు. చాలా కాలము విద్య నేర్చుకున్న తర్వాత తమ గ్రామమునకు పోదామనుకున్నారు. వారిద్దరిలో ఒకడు మేధావి, మరియొకడు మందబుద్ధి. ఇద్దరూ కలిసి స్వదేశమునకు బయలుదేరారు. మార్గం మధ్యంలో అనేక రాజస్థానములలో తమ విద్య ప్రదర్శించి చాలా డబ్బు గడించారు. మేధావిని అందరూ ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము ఇచ్చేవారు.
మందబుద్ధికి తక్కువ ధనము దొరికేది, దానితో వాడిలో అసూయ మొదలయ్యింది. దాంతో మందబుద్ధి ఈ మేధావి గ్రామమునకు పోయిన తర్వాత కూడా అందరూ వాడినే ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము ఇస్తూ ఉంటారు. వీడిని ఎలాగైనా సరిగా మార్గమధ్యంలో చంపేసి నేనొక్కడినే గ్రామమునకు వెళ్ళాలని నిశ్చయించుకుని అవకాశము కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు వారు ఊరికి దగ్గరగా ఉన్న అరణ్య మార్గంలో నడుచుచూ అలసిపోయి ఒక చెట్టు నీడలో ఇద్దరూ కూడా విశ్రమించారు. మందబుద్ధి కుతంత్రము తెలియని మేధావి హాయిగా నిద్రపోయాడు. మందబుద్ధికి నిద్ర రాలేదు. తామిద్దరూ ఊరికి పోయిన తర్వాత అందరూ మేధావినే గౌరవిస్తారు. వాడే ఎక్కువ ధనము సంపాదిస్తాడు. నన్నెవరూ గౌరవించరు. వీడిని ఎలాగైనా సరే చంపివెయ్యాలి. కానీ వీడు నాకు చిన్ననాటి స్నేహితుడు కదా, నన్ను నమ్మి హాయిగా నిద్రపోతున్నాడు. వీడిని చంపుట అధర్మము కదా. ఇంటికి వెళ్ళి వీడి తల్లిదండ్రులకు బంధువులకు ఏమని చెప్పాలి అని దైవది భావనతో ఆలోచిస్తున్నాడు. చివరకు అధర్మమే గెలిచింది. ఆ మందబుద్ధి వీడిని ఇక్కడే చంపివేసి పులి వాడిని చంపి వేసిందని చెప్తామనుకుని మేధావి తలను తన కాళ్ల మధ్య ఇరికించుకుని కత్తి తీసి మేధావిని చంపబోయాడు. అంతలో మేధావికి మెలకువ వచ్చి నన్ను చంపవద్దు అని బ్రతిమిలాడాడు. నీకు నేనేమి అపకారము చేశాను? నిన్ను నా తమ్ముని వలె ప్రేమగా చూసుకున్నాను. ఊరికి వెళ్ళిన తర్వాత ఈ ధనము నీకే ఇచ్చివేసి నేను నా తల్లిదండ్రులను తీసుకుని వేరే దేశమునకు వెళ్ళిపోతాను. నీకు నేను అడ్డురాను, నన్ను చంపవద్దు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కడే కొడుకును అని పరిపరి విధములుగా బ్రతిమిలాడాడు. కానీ మందబుద్ధి మనసు కరగలేదు. సరే, వీడి నన్ను చంపక మానడు అనుకుని మేధావి మా తల్లిదండ్రులకు నా ఆఖరు మాటగా అప్రశిఖ అని మాత్రము చెప్పు అన్నాడు. మందబుద్ధి సరే అని చెప్పి మేధావి గొంతును ఖడ్గంతో నరికి చంపివేశాడు. తర్వాత ఊరు చేరుకుని దొంగ ఏడుపు ఏడుస్తూ మేధావి తల్లిదండ్రులతో మీ వాడిని పులి అడవిలోనికి లాక్కొని పోయి చంపి వేసిందని చెప్పాడు. పులి లాక్కొని వెళ్ళేటప్పుడు మీ కొడుకు మీకు తన ఆఖరు మాటగా అప్రశిఖ అనే పదం చెప్పమన్నాడు అని చెప్పాడు. మేధావి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వీడే తమ కొడుకును ఏదో చేసేసి అబద్ధము చెప్తున్నాడు అని అనిపించింది. కానీ రుజువు లేదు కదా. వారికి ఆ అప్రశిఖ అనేది మాత్రం అర్థం కాలేదు. వారు భోజరాజు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మీ ఆస్థానములో ఎవరైనా ఈ అప్రశిఖ అనే మాటకు అర్థమేమిటని చెప్పగలరేమో అని వచ్చి ఉన్నాము అని అడిగారు. రాజు పండితుల వైపు చూశాడు. ఎవ్వరూ జవాబు చెప్పలేదు. కానీ కాళిదాసు మాత్రము లేచి మీ కొడుకును మానవ మృగమే చంపినది, పులి కాదు. అతని వెంట ఉన్న అతని స్నేహితుడు మీ కొడుకు ఔన్నత్యము చూసి ఓర్వలేక అతన్ని చంపివేసి అబద్ధాలాడుతున్నాడు. మీ కొడుకు మీకు తన తుది సందేశముగా అప్రశిఖ అనే పదము పంపినాడు అని ఒక శ్లోకమును చదివినాడు. అడవి మధ్యలో ఈ మందబుద్ధినిచే మీ కొడుకు నిద్రించుచున్నప్పుడు కాలితో గొంతును అదిమి పట్టి ఖడ్గముతో తల నరికి వేసినాడు. ఆ శ్లోకం అన్ని పాదములలోని మొదటి అక్షరాలు కలిపితే అప్రశిఖ అని వస్తుంది. దానినే మీకు సందేశముగా మీ కొడుకు పంపించినాడు అని వివరించాడు కాళిదాసు. ఆ వృద్ధులు గోడున ఏడవసాగారు. భోజరాజు మందబుద్ధిని పిలిచి నీవు చేసిన పాపకార్యము బయటపడినది. నీవు మిత్రద్రోహము చేసి మేధావిని చంపినావు. ఇప్పుడైనా సరే తప్పు ఒప్పుకోమని గందించాడు. వాడు మళ్ళీ ఆ స్థానంలోని పండితులతో దానికి రుజువేమున్నదని వాదించాడు. మేధావి అదే శ్లోకమును చెప్పినాడని మీరు నిరూపించండి అని పట్టుపట్టాడు. అంతటా కాళిదాసు రాజుతో రాజా, అడవి నుండి ఆ శవ ఖండములను తెప్పించినచో రుజువు చేయగలను అన్నాడు. రాజు అందులకు అంగీకరించి భటులను పంపించి ఆ శవ ఖండములను తెప్పించాడు. అప్పుడు కాళిదాసు భువనేశ్వరీ దేవిని ప్రార్థించి తలను మొండెమునకు అతికించగానే మేధావి పునర్జీవుడైనాడు. అప్పుడు అందరూ కూడా అతనిని ఆ అప్రశిఖ అను ఆ సాంకేతిక మాటకు అర్థమేమిటని అడిగారు. మేధావి కాళిదాసు చెప్పిన శ్లోకమునే చెప్పాడు. మందబుద్ధియే తనను చంపినాడని చెప్పాను. అప్పుడు భోజరాజు మందబుద్ధిని కఠినముగా శిక్షించి మేధావిని తన కొలువులో ఆస్థాన కవులలో ఒకనిగా నియమించాడు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. నిమిషాలలో మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది.
మీకు ఉండే కష్టాలు, సమస్యలు, బాధలన్నీ కూడా పోతాయి. పరమేశ్వరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.